వాడు చెప్పంటా చూడ మన కడుపు పక్కడు పెట్టేది మన కడుపు తినాలా మొహం బాగా చూసివా పెళ్లి చూపులా ఉంటారయ్యా. నీళ్ళు తెచ్చా మంచిగా ఏ టీవీలో వస్తుంది మన వస్తుంది మన ఛానల్ వస్తుంది లోకల్ ఛానల్ కేసీపీ మాట్లాడుతారు వాడు మాట్లాడాలి వాడు మాట్లాడతా బర్రెడా ఇప్పుడు మాట్లాడరా కాంతమ్మని కూడా తీ ఫోటో కాంతమ్మ సుధా ఎప్పుడు ఎప్పుడన్నా పట్టించిన నీ చేతకు దిద్దా బాలీలో కొలాలండి బుడంగుంట కాలనీలో నీళ్ళు లేక చాలా అవస్థలు పడుతున్నాము. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉంది. సమ్మర్ ట్యాంక్ అని చెప్పి ఒకటి తవ్వారు. ట్యాంక్ వాటర్ ట్యాంక్ కడతారని చెప్పి ఆ ట్యాంక్ అంతవరకు కట్టలేదు. నీళ్ళు లేక చాలా నీళ్లు లేవు. ఆ సమ్మర్ స్టోరేజ్ పైప్ లైన్ కానీ ఇట్లా లాగితే కాస్త జనాలకి ఒవరటుగా ఉంటుంది. ఆ పైప్ లైన్ కాస్త తవ్వించి ఆ ట్యాంక్ కట్టించే మార్గం చూడాలి. జనాలు నీళ్ళు లేక అదిగో అక్కడ బొంగలు ఇక్కడ బొంగలు అన్ని తెచ్చుకుంటున్నారు. ఎక్కడ పైప్ లైన్ కూడా సరిగా వేయలేదు. ఈ స్తంభాలు అట్నే ఉన్నాయి. కరెంటు సౌకర్యం కూడా సక్రమంగా లేదు. ఆ రోడ్ లైన్ కూడా సరిగా లేవు. ముందు ఆ వాటర్ ఫెసిలిటీ అయినా కల్పిస్తే మాకు కల్పించాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులకి మున్సిపాలిటీ చైర్మన్ గారికి అందరికి వినతిగా విన్నవించుకుంటున్నాం. నమస్కారం. పైప్ లైన్ లేక ఒకే ఒక పైప్ లైన్ వేశారు. ఆ పైప్ లైన్ కూడా రోడ్డుల్లో గుంటలు దూకొని ఆ గుంటల్లో నుంచి నీళ్లు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఒక గుంట దగ్గర దిగారంటే 10 మంది వచ్చి ఆ గుంట దగ్గర ఆగాల్సి వస్తుంది. గంటల తరబడి ఈ లోపల మళ్ళీ కరెంట్ బాగానే పోతుంది. ఒక బొంగు కూడా ఎత్తుకోలేకున్నారు. పైప్ లైన్ చాలా దారుణంగా ఉన్నాయి. నీళ్లు కూడా కాస్త బాగా జాగ్రత్తగా వేయాలి. నీళ్లు లేక అవస్థ పడుతున్నాను ఆయన. మాకు భలే ఇబ్బందిగా ఉంది. Path, right path, right path, right path. Thank you. Zindabad, Zindabad. ICU Zindabad, Zindabad, Zindabad. ICU Zindabad, Zindabad, Zindabad. FDI hike, we oppose, we oppose, we oppose. 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 We oppose, we oppose, we oppose. FDI hike, we oppose, we oppose, we oppose. Hey, path, right path, right path, right path. Hey, path. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు శీతాకాల సమావేశాల ప్రారంభ దినోత్సవం. ఎన్డీఏ ప్రభుత్వం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఇన్సూరెన్స్ రంగంలో 49% చేయాలని తహతహలాడిపోతూ ఉంది. ఆల్రెడీ వర్షాకాల సమావేశాల్లో ఆమోదింపజేయాలని చూసి కొన్ని విపక్షాలు అడ్డుపడడంతో దాన్ని సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా వస్తున్న బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలకాలంటే ఇన్సూరెన్స్ రంగంలో ఈ ఎఫ్డీఐ హైక్ 49% పెంచాలని చెప్పి చాలా ఉత్సుకతతో కేంద్ర ప్రభుత్వం తన చర్యల్ని ముమ్మరం చేసింది. ఈ చర్యల్ని మనం ఏ కార్మికులుగా అడ్డుకోవడం కోసం ముందుగా ఈరోజు పార్లమెంట్ సమావేశాల ప్రారంభ దినోత్సవం రోజున నిరసన కార్యక్రమం, అదేవిధంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే రోజు మెరుపు సమ్మె, ఒకరోజు మెరుపు సమ్మె చేయాలని చెప్పి కూడా మనకి ఏఐఏ తన వర్కింగ్ కమిటీ డెసిషన్స్లో మనకి తెలియపరిచింది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మనందరం
ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి అందరు సభ్యులు కూడా ఎప్పుడైతే ఎఫ్డిఐ బిల్లు హైక్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతారో ఆ పక్క రోజు ప్రతి ఒక్కరు కూడా అధికారులు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి మాకు సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మాది బెంగళూరు నగర్ బ్రాహ్మణ వీధి. మేము గత 33 సంవత్సరాల నుంచి కూడా అక్కడ మేము ఇల్లులు నిర్మించుకొని మేము అక్కడే నివాసం ఉంటున్నాము. మేము ఉండేటువంటి బజారు పేరు బ్రాహ్మణ వీధి. ఈ 30 సంవత్సరాల నుంచి కూడాను ఈ బ్రాహ్మణ వీధిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిపోతుంటారు. మరి ఈరోజు ఒక 4 సంవత్సరాల క్రిందట ఒక అతను ఒక ఖాళీ స్థలాన్ని కొని దాని మీద దుబాయ్ పోయేసి అక్కడ డబ్బులు దండుకొని ఇక్కడికి వచ్చి మసీదు కడుతున్నాడు. మసీదు కడుతున్న సమయంలో మేము అడిగాము, అందరం పోయి అడిగితే ఇది మసీదు కాదు, ఇది గృహం అని చెప్పి మేము నివాసం ఉండేదానికో లేదంటే బాడీకి ఇచ్చేదానికి మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి చుట్టుపక్కల వారు కూడా గమ్ముగా ఉన్నారు. తర్వాత కన్స్ట్రక్షన్ సగం పూర్తయిన తర్వాత అది ఇల్లు కాదు, మాకు మదర్సా అని చెప్పి అందరినీ ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. సరే అని చెప్పి వీళ్ళు మాట్లాడిన లోపలే ఒక పన్ను వర్కర్స్ని ఎక్కువగా పెట్టి కన్స్ట్రక్షన్ పూర్తి చేసి రేకులు వేసేశారు. రేకులు వేసిన తర్వాత మేము అడిగితే ఇది మసీదేను, మీ చేత ఇంకా చేసుకోండి, మీ దిక్కును కాదు చెప్పుకోమని చెప్పి వాళ్ళు ఎదిరించి మాట్లాడటం జరుగుతూ ఉంది. అదిగాక మేము 10వ తారీఖున ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి మేము ఆల్రెడీ ఇచ్చున్నాము. దాని మీద కమిషనర్ గారు బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ని పంపించేసి వాళ్ళు ఆ రోజు వర్క్ని ఆపించడం జరిగింది. మళ్ళీ 2 రోజులు గమ్ముగా ఉండి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే లోపల పూత పనులు కూడా చేసుకోవడం జరిగింది. ఆ రోజు మేము కమిషనర్ గారికి కూడా చెప్పాము, ఇది సార్ మా పరిస్థితి, మాకు ఈ విధంగా బాధగా ఉంది, మా పరిస్థితి అర్థం చేసుకోమని చెప్పి మేము చెప్పాము. అయినా కూడాను ఆ రోజు కూడాను చేస్తామని చెప్పి తప్పించుకోవడం వాళ్ళు రాకుండా వాళ్ళు ఆగిపోవడం జరిగింది. సరే అని చెప్పి మన రేకులు వేసిన తర్వాత కూడాను మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇన్ఫార్మ్ చేస్తే అయ్యా మాదే ఉంది, మీరు చెప్పారు, మేము వచ్చాం ఆపేసాం కదా, మమ్మల్ని ఏం ఇమ్మంటారని ఒక సమాధానాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే కనుక అక్కడ కడితే మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ ఆగి కూడా పూర్తిగా పడిపోతుంది. అందరూ అక్కడ పేదవాళ్ళే ఉండేది, కులమతాలకు అతీతంగా ఉంటున్నారు. ప్లస్ అదేవిధంగా ఇంతవరకు కూడాను అక్కడ ఉంటున్నటువంటి ప్రజల్లో ఎటువంటి కులమతాలు లేకుండా అందరూ కలిసిపోయి అన్నదమ్ములుగా ఉండేటువంటి సమయంలో ఈ రోజున వాళ్ళు ఆ విధంగా చేయడం అనేది బాగలేదు. కాబట్టి మేము అడిగేది ఒకటే, మేము ఎటువంటి దేవాలయాలకు కానివ్వండి లేదంటే రాజకీయాలకు కానివ్వండి మేము వ్యతిరేకం కాదు. మాకు కావాల్సింది ఏంటంటే అక్కడ మసీదు లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా, కులమతాలకు అతీతులు లేకుండా మమ్మల్ని కాపాడమని మేము వేడుకుంటున్నాం. కంప్యూటర్ బ్రహ్మాండ స్కాన్ అయింది.
ఏమి చేస్తాను నాకు అర్థం కాదు. చూసి చేస్తాను చూసిరా చూసేసా నాకు కళ్ళు అన్నిసార్లు బంద్ చేయాలి. వాళ్ళు ఏ క్యాస్ట్ అది మనం వాళ్ళకి కావాల్సిన క్యాస్ట్ మనం ఇల్లే ఉన్నా రిపోర్ట్ చేయాలి. టీసీ ఆధారం రిపోర్ట్ కాదు. సమాజపరంగా వాళ్ళు ఏ విధంగా చలామణి అవుతున్నారో అది కులం. మీరు ఉద్యోగాలు పోతారు. నేను ఆర్ఎల్ నేర్చుకోండి ముందు కన్వర్టెడ్ క్రిస్టియన్ పెడతారు. తెలిసి పెడతారో తెలిసి పెడతారో అర్థం కాదు. చెప్పే వచ్చిన కొత్తలో ఎస్ఐకి బీసీ సర్టిఫికేట్ ఒక ఎంఆర్ సస్పెండ్ చేశారు మార్చి రూల్లో. సస్పెండ్ చేయడానికి బదులుకి బీసీసీ రిజర్వేషన్ వచ్చింది. బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఎస్సీ క్యాండిడేట్ కూడా ఇచ్చారు బీసీ సర్టిఫికేట్ ఇస్తారు. ఎంఆర్ సస్పెండ్ చేశారు. బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే అంతకుముందు ఎస్సీలుగా ఉండాలి, తర్వాత కన్వర్ట్ అయి ఉండాలి. ఫస్ట్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఆదివాంధ్ర క్రిస్టియన్ పుట్టి కాడి నుంచి వాళ్ళ తాత ఉంటారు క్రిస్టియన్స్ వాళ్ళు. వాళ్ళు ఓసీలు. ప్యూర్ క్రిస్టియన్ వాళ్ళు ఓసీ. బీసీసీ ఎవరు? కన్వర్టెడ్ క్రిస్టియన్. అంతకుముందు ఎస్సీ అంటే కులం మారారు కదా, వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్. ఓసీ క్రిస్టియన్ ప్యూర్ క్రిస్టియన్ సరే. వాళ్ళ తండ్రులు తాతలు కూడా క్రిస్టియన్ వస్తారు. హిందూ రిలీజియన్. బీసీసీ అనేది క్రిస్టియన్ రిలీజియన్. క్రిస్టియన్ వాళ్ళు కన్వర్ట్. అంతకుముందు హిందూస్ ఉన్నారు, ఇప్పుడు క్రిస్టియానిటీకి వచ్చారు. అలా మారినాడు, కన్వర్టెడ్ అయ్యారు. ఫస్ట్ నుంచి ఆది ఆంధ్ర క్రిస్టియన్ డీసీలో ఉంది. ఆది ఆంధ్ర క్రిస్టియన్ వాళ్ళు ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్. మనం ఆది ఆంధ్ర క్రిస్టియన్ ఆది ఆంధ్ర మాలో ఆది ఆంధ్ర మాది వాళ్ళు క్రిస్టియానిటీ మతం ఉంటే వాళ్ళు కన్వర్టెడ్ కాదు. కన్వర్ట్ అయ్యి ఉంటే కన్వర్ట్ సర్టిఫికేట్ కన్వర్ట్ అయినాడు తీయాలి. ఫస్ట్ నుంచి ఉన్నారు సార్ వంటమనే. ఫస్ట్ నుంచి క్రిస్టియానిటీ ఫాలో అవుతారు. వాళ్ళు బీసీసీ కాదు. ఇది వినాశనం కాదు. ఒకటే కదా సార్. ఒక తన్ను తంటే అక్కడే కాదు. ఇది కూడా చదువుకోడు. చట్టాలు ఉన్నాయి. 1993 అని చట్టం ఉంది. అందులో క్యాస్ట్ ఎలా ఎంక్వైరీ చేయాలి వాటి ఉంటుంది. క్యాస్ట్కి ఫుల్ బాధ్యత ఆర్ఐ. ఆర్ఐ అయితే ఎంక్వైరీ ఆఫీస్. ఏ రకంలో పెట్టినా ఇబ్బంది కానీ ఆర్ఐ ఎంక్వైరీ ఆఫీస్. చాలా పనులు ఎంఆర్ఓ గారి స్థానంలో ఆర్ఐ చేస్తారు. చాలా పనులు ఎంఆర్ఓ గారి స్థానంలో ఆర్ఐ చేస్తారు. ఆర్ఐ ఉద్యోగం డిపార్ట్మెంట్లో చాలా పనులు. నేనేది పర్సనల్ ఇన్స్పెక్షన్కి వెళ్తానో అదే నాకు పూర్తి బాధ్యత. నేను రిపోర్ట్ రాసేటప్పుడు యాజ్ రిపోర్టెడ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాస్తాను. చట్ట ప్రకారం ఉందని నేను చూడాలి కానీ ఆ రిపోర్ట్ అనేది కుటుంబ సభ్యులు రాశారు. కుటుంబం చట్ట ప్రకారం చదువుతాం. కుటుంబ సభ్యులు ఎవరైనా రాసి మీ ఉద్యోగాలు అనుమానం వస్తే అడగండి. పక్కన రాలేదు అడగండి. అదే మీద అడిగి తెలుసుకొని పోయేది. అందరూ తప్పు చేయడం కదా పెట్టి నేను చేస్తే నాకేం కాదు. రిపోర్ట్ ఎందుకు చూడు ఏముందడా. ముస్లిం ఓసీ ఆర్ఐ కూడా ముస్లిం డిపార్ట్మెంట్ డేట్ ఫిక్సప్ చేస్తే వాళ్ళ గురించి చూపిస్తాం. సరే ఈ ప్రాణి మీ చేరులో బజార్ వాటి నుంచి మాకు వస్తే చేరుకొని చూపిస్తామా. చెరువు వేరే గవర్నమెంట్ సార్ ఆక్రమించారా? చెరువు అని రాశారు. చెరువు వాళ్ళు ఓసీలు నాకు అసలు ఏం మారలా. ఫస్ట్ నుంచి కన్వర్టెడ్ ఎవరో కొన్నాళ్ళు మామూలుగా హిందువులుగా ఉంది. తర్వాత వచ్చి కన్వర్టెడ్ క్రిస్టియన్స్.
నేను ఆల్రెడీ పోయి వచ్చాను పుడగొండకి, అక్కడ స్టార్ట్ కాలే ఇప్పటికి. మన తీర ప్రాంతంలో చెంబుని క్యాస్ట్ అని ఒకటి ఉంది. చెంబుని కాపులోళ్ళు వాళ్ళు ఈ మధ్య ఎస్సీ క్యాస్ట్లు అని చెప్పుకొని వాళ్ళు ఉద్యోగాలు ఎస్సీల యొక్క మాలమాది వాళ్ళు ఉద్యోగాలు దుకేయాలని వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంతవల్ల గతంలో మన మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన కొంచెం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికార పార్టీతోటి మిలాఖత్ అయ్యి ఆనాటి ఆర్డీఓ చేత కొన్ని క్యాస్ట్ ఎస్సీ సర్టిఫికేట్లు ఇప్పించాడు. అది కూడా కొంచెం తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఈ దళిత సంఘాల తరఫున హైకోర్టుకి వెళ్ళి అవి కూడా ఈ చెంబుని కాపులు అయినటువంటి కాపులకి అది చెంబుని కాపులకి వాళ్ళకి ఎలాంటి ఎస్సీ కానీ వాళ్ళ సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు ఎస్సీలతో సంబంధం లేదు. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేనప్పటికీ వాళ్ళ మంచంలోని కంచంలోని మాదిగోళ్ళతో మాలవాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇటువంటి దారుణం. కాబట్టి మేము మాత్రం దీన్ని ఆర్టీఓ గారికి చెప్పాం. వాళ్ళు హైకోర్టులో ఇటీవలనే ఒక 10 రోజుల క్రితం హైకోర్టులో ఒక దావా వేసి మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వమని తెచ్చారు, ఎంక్వైరీ చేయమని వచ్చింది. అట్లా అల్లూరు ప్రాంతంలో ఉన్నట్టు చెంబుని ప్రాంతంలో అల్లూరు విడవలూరు ఈ ప్రాంతంలో ఈ చెంబుని క్యాస్ట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్లు పొందుతున్నారు. ఇటీవలనే ఒక ఆయన డిఈ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చెంబు కాదు, ఆయన కులము జంగం కులం అయితే చెంబుని కులం పెట్టుకొని చెంబుని కాపులని పెట్టుకొని ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని ఇట్లా పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందుతున్నారు. ఇది అన్యాయం. ఎస్సీలకి మాలమాదిగులకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు సాంస్కృతికంగా కానీ ఆర్థికంగా కానీ ఒక సామాజిక విషయాలు కానీ వాళ్ళకి మంచానికి పంచానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు అసలుకి మాలవాళ్ళతో కనీసం కానీ మాదిగోళ్ళతో కానీ ఎప్పుడన్నా అన్నం తిన్నారా అంటే అది కూడా మేము అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్తారు. అట్లాంటి వాళ్ళతో మాకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వడం అన్యాయము, దుర్మార్గము. కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్లు ఇద్దని మరి ఆర్టీఓ గారికి చెప్పాము. కాబట్టి అయోధ్య కాపులు వాళ్ళు నిజంగా వాళ్ళు మన ఎస్సీలు కాదు, వాళ్ళ ఎస్సీలకు సంబంధమే లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఎస్సీ అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్ ఇద్దని చెప్పాము. ఆ సర్టిఫికేట్ ఇస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇది రాజకీయంగా కూడా కొందరు నాయకులని ప్రోత్సహిస్తున్నారు, రాజకీయంగా కూడా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎస్సీ సర్టిఫికేట్లు వాళ్ళే ఉద్యోగాలు పొందుతున్నారు. ఎస్సీల కన్నా వాళ్ళే దొంగ సర్టిఫికేట్ల వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎస్టీల కన్నా అనాథాల కన్నా వీళ్ళు దొంగ సర్టిఫికేట్ల వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా నకిలీ సర్టిఫికేట్లకు ఉద్యోగాలు పొందే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఇది అయోధ్య కాపులకి ఎస్సీ హోదా కలిగినటువంటి సర్టిఫికేట్ ఇస్తే మాత్రం ఎట్టండి ఒప్పుకునేది లేదు. వాళ్ళకి సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు మాకు వాళ్ళకి సంబంధం లేదు. అట్లాంటి వాళ్ళకి మాలమాది వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులకి ఎట్లా ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ కానీ ఇస్తే మేము ఎట్టి పరిస్థితులు ఊకో. అది హైకోర్టులో కూడా 85 జీవో నెంబర్ 85 ప్రకారం కూడా అది హైకోర్టులో కొట్టేశారు కూడా. కాబట్టి వాళ్ళు ఇటీవల ఎంక్వైరీ చేస్తున్నారు ఆర్డీఓ గారు. కాబట్టి ఎస్సీ హోదా కానీ సర్టిఫికేట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పి చెప్తున్నాం. అవన్నీ రాసిచ్చింది, ఎన్నో రాసిచ్చింది. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు 5 బిడ్డలు ఆయన తాట తీసుకుండేది, ఒక గమ్మున ఉండేది. ఒకరు మారిపోయారు, ఒకరు మారిపోకుండా ఇయ్యాలి. ఏం చేయాలి? గొల్లపల్లి. నమస్కారం స్వామి. స్వామి నా కన్ను పోయింది, నీదయే నా కన్ను. వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు కదా, ఇట్లేదు. అదే గొడవ జరుగుతుంది సార్. కోర్టు నుంచి ఏదో ఆర్డర్ తెచ్చాము అది ఇది అని చెప్పి చెప్తున్నారు. మనం డిస్ట్రిక్ట్ స్కూల్ని గౌరవ పంపించాము. అవును సార్. దీనికి మనం చేసేది మేము చేసే పనులు స్టాట్యూట్ ఉంటేనే చేస్తాం సార్. గతంలో మన ఆర్డీఓ గారు ఇచ్చారు సార్. వాళ్ళకి ఇచ్చారు సార్. గొడవ చేసి 2007 నుంచి ఎవరికి ఇట్లేదు. లలితముగా దొడ్ల వెంకటరామిరెడ్డి రాసే రామచంద్రారెడ్డి ప్రాభవ జవహరు భారతి నెలకొల్పి అంటే తొలి తెలుగునవగా గుర్తించబడిన రాజశేఖర చరిత్ర అది వికారాబాద్
కాబట్టి దీంట్లో నుంచి కూడా మన కాలంలో కూడా ఇవాళ రాసిన వాళ్ళు రాసిన వాళ్ళు ఎంతో స్వార్థ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తున్నానంటే మిత్రులు కూడా బాగా అభివృద్ధి చెందడానికి మనసారా కోరుకుంటున్నారు. రామసుబ్బరావు గారు, మా గురువు గారు, విఠలరావు గారు వాళ్ళ సమాచారంలో మాట్లాడాలంటే ఎలా అయినా ఇప్పుడు జరుగుతాయి. అసలు మొట్టమొదట ఈ గ్రేడ్ రావాలన్నా తర్వాత చాలా ఫేమస్ అయిపోయి ఆల్ ఇండియా రేడియోలో కానీ ఎప్పుడు రాశారండి అంటే 7వ సంవత్సరంలో ఇలా రాశారంటే మరి వాళ్ళ పండుగ వచ్చాం ఆ వాతావరణం లేదు. కానీ ఆయన బాగుంట మనం ఇప్పటికి కూడా మన ఎవరు అసలు ఏదో ఒక పత్రికలో మాత్రమే కృష్ణశాస్త్రి గారి గురించి భావ కవిత వచ్చి దేవుడి గారి కృష్ణశాస్త్రి ఒక చిన్న వ్యాసం రాశారు. కానీ ఆయన నిజంగా మనం మల్లీశ్వరి బాపు గారి సినిమాలు ఏమైనా ఊహించుకుంటే ఇంత మంచి పాటలు రాశాడు అని అనేటువంటివి నిజంగా మనం చాలా అనుకోవాలి. కాబట్టి నేనేది ఏంటంటే కానీ కవిత్వానికి రాజ్యాంగం అనేది లేదు. రాజ్యాంగం ఉంటే అది తాత్కాలిక కవిత్వం అని నవరంలోనే ఎప్పటికప్పుడు కొత్తగా మనం కనిపించి నూతనమైన అనుభవాలు కల్పించేటువంటిదే కవిత్వం. కానీ కవిత్వాన్ని పాత్రటువంటిది లేవు అనేటువంటి ఉద్దేశంతో నేను ఏమైనా చదువుతున్నాను. ఈనాడు మన సమాజంలో అవి చేసే దుర్మార్గాలు కనిపిస్తాయి. కానీ ఒక అర్జునుడు, ఒక భీముడు, కృష్ణుడు కనిపించారు. ఆయన చాలా జగన్ నుండి ఆగ్రహించి ఎవరు ఏం చేయవలసినదో నవసమాజ నిర్మాణం ప్రకాశ మహర్షికి ఎంతైనా కలవచ్చు. భారతమున తీర్చిన సకల దుష్టపాత్రలని నవభారత రంగంలో వైశాఖ తాండవమున ప్రబలమునై కనిపిస్తారు. తన దేవతని విలువల వరవలుకి రక్తదించి దుశ్శాసనుడంతమంలో దుస్తరులైతున్నారు. శుభకోమల నవయోగుల కూరగొలుసు కారగాలు కామాంధుని శిక్షకుడై కరుల ముందు నిలిచి మంచి పనుల కట్టు నిలిచి మానవతను మంత్రగలుపు గర్వాంధుడు సైంధవుడుగా చెప్పుకొని నరహత్య రకముగా నిరాశంతో వెళ్ళిపోతారు. మంచిని దేశించినట్టు గాంధారి సుఖార్థులు ఈ కేంద్ర ఎవరెవరో భీకరాత్మతో కోరుల కఠిన కృష్ణులతో వ్యాస మనస్సులో కోరుపగట్టి కనిపించిన వారు మీరు కనిపించని వారు కనిపించారు. కనిపించిన వారు గదాధారి జీవశీలుడు ఒకడైన కనిపించారు. చతుర్థాది కాళీయుడు చక్రరాజు శ్రీకృష్ణుడు విక్రమాభిమన్యులను మీరు ఎవరు లేదు. అంటారు అన్యాయము అకర్మమును ధైర్యముగా ఖండించడు. నిర్భాగ్యుల నిర్దూర్పుల వ్యాసుల హృదయము కంచెను ఆత్మల దుఃఖాసులకు అతని మనసు వర్షము జనజీవనమున ప్రాధాన్యము వర్షము నదులకు జీవము వర్షమే పంటలకు ప్రాణప్రద ఔషధము ప్రతియే దండగ మరమప్ప దండగ మరమప్ప వస్త్రధారణకు దైవ నివేదనకు ప్రజ దైవ నివేదనకు ప్రజకు ఆవశ్యకము ఫలములకు పుష్పములు సేవా నిరతిని భక్తులు వైవాటిని కోరుకుందు పాదాలప వర్షము క్రమపంచతిలో హర్షము కలిగించు ప్రజలకు అతిశము వర్షము క్రమ పద్ధతిలో హర్షము కలిగించు ప్రజలకు అతిశము ఘర్షణయో ప్రకృతి ప్రజకు కాల విరక్తి కమలాక్షు శ్రీకృష్ణ జ్ఞాన మందిరం ఇట
విజ్ఞాన దీప్తిగా వెలుగుచుండ శంకర మఠము శ్రీ శంకరాచార్యుల వైదిక జ్యోతి అయి వరచుండ రామచంద్రుడు శ్రీరామచంద్రుడు సత్యనారాయణుడు స్వామి అయ్యప్ప వెంకటేశ్వరుడు మరియు అష్టలక్ష్ములు బాబా భక్తాలి ప్రోమ కావలిని వెలయ సాంప్రదాయాలకి అద్దం పడుతూ తెలుగు భాష వ్యాప్తికి, తెలుగు భాష వికాసానికి కృషి చేయడంలో అందరూ కూడా చదువుకొని తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు భాష వికాసానికి మీ వంతుగా సహాయం చేయాలని, చేస్తారని ఆశిస్తూ లింగంగుంట గ్రామ ప్రజలకు, తెలుగు భాషాభిమానులకు నమస్కారం. ఈ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారుల్లో కొంతమంది నా ఫోన్ నెంబర్ తీసుకొని ఒక 2 రోజుల క్రితం ఫోన్ చేసి మీరు పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్నారు, మాకు కూడా ఇస్తే మేము కూడా ఈ తెలుగు సాహిత్యాన్ని చదువుకుంటామని చెప్పి అడగడం నాకు చాలా సంతోషం వేసింది. దాంతో వెంటనే నా దగ్గర అందుబాటులో ఉన్న పుస్తకాలను సమకూర్చుకొని ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని గారికి ఈరోజు అందజేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఒక సాహితీ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఉన్నత పాఠశాలల్లో వాళ్ళ మార్కుల సాధన కోసం అని చెప్పి వాళ్ళు ముందంజలో ఉండాలి, ర్యాంకుల వేటలో వాళ్ళు ఈ సాహిత్య పీరియడ్ని పక్కన పెట్టి వాళ్ళు కేవలం ఇతరత్ర చదువుకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అది చాలా బాధాకరం. పిల్లలకి కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా మన తెలుగు సాహిత్యాన్ని, మా అపూర్వమైనటువంటి మన సంస్కృతిని పరిచయం చేసి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అందులో భాగంగా మేము తెలుగు సాహితీ వేదిక తరఫున మా సొంత నిధులతో మాకు వీలైన పుస్తకాలు సేకరించి కొన్ని ప్రభుత్వ వసతి గృహాలకు, పాఠశాలకు కూడా అందజేస్తున్నాము. ముఖ్యంగా ఇటీవల మేము కొన్ని వసతి గృహాలు సందర్శించినప్పుడు వాళ్ళకి మన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినటువంటి కొంతమంది కవులు, గురజాడ అప్పారావు, గుర్రం జాషువా, విశ్వనాథ్ సత్యనారాయణ, వీళ్ళంటే అసలు ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అది మాకు చాలా బాధ కలిగించింది. అందుకని మేము ఆ ప్రముఖ కవులందరి పుస్తకాలను, వారి జీవిత చరిత్రలను, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను తీసుకొచ్చి విరివిగా మేము పాఠశాల స్థాయి విద్యార్థులకు అందజేయాలని, వాళ్ళకి అనేక రకాల పోటీలు కూడా నిర్వహించి బహుమతులు ఇవ్వడం ద్వారా వాళ్ళలో మన తెలుగు ప్రముఖులు, కవుల గురించి తెలుసుకునే అవకాశం కల్పిద్దామని కూడా మేము నిర్ణయించుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ లింగంగుంట పాఠశాల ప్రధానోపాధ్యాయుని రజనీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పిల్లలు అడిగిన వెంటనే ఫోన్ చేసి మాకు పుస్తకాలు కావాలని అడిగిన వెంటనే మంచి సహృదయంతో స్పందించి మా పాఠశాల పిల్లలకి ఈ పుస్తకాలు ఇవ్వడం మాకెంతో సంతోషకరంగా ఉంది. ఈ పుస్తకాలు ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ సార్ గారికి, తెలుగు సాహితీ వేదిక సభ్యులకు అందరికీ నా కృతజ్ఞత. తర్వాత వేరే పుస్తకాలు ఉంటే అవి తెప్పిస్తాను. లోపల అవి మీ టీచర్లను అడిగి